Hi friends, today we are going to discuss about the topic mensurations. క్షేత్ర గణితం గురించి నేర్చుకుందాం నాన్న. This topic which is useful for both 9th and 10th classes. So here 9 మరియు 10వ తరగతి విద్యార్థులకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. First of all we are going to discuss about what is the definition of prism. పట్టకం యొక్క నిర్వచనం ఏంటో నేర్చుకుందాం. So prism means in a three-dimensional solid, if two of its surfaces are parallel to each other and the remaining surfaces are in the shape of parallelogram, then it is said to be a prism. Once again, look at here. First condition, in a three-dimensional solid, the given prism is a three-dimensional solid. If two of its surfaces are parallel, this is the first condition. If two of its surfaces are parallel, for example, Nana, in our classroom, the roof and the floor, top and bottom, these two surfaces are slab and floor. These two are parallel to each other. Both the surfaces are parallel to each other, first condition. And the remaining surfaces are in the shape of parallelogram. So here, remaining surfaces means, for example, in our classroom, the four walls which are said to be remaining surfaces. The four walls which are in the shape of parallelogram, then such type of three-dimensional solid is said to be a prism. ఒక దీర్ఘగణం ఇక్కడ నాన్న పట్టకం అంటే ఘనాకార వస్తువు తీసుకుందాం. ఒక ఘనాకార వస్తువు తీసుకున్నాం. త్రిమితీయ ఆకారం కలిగినటువంటి ఘనాకార వస్తువులో రెండు తలాలేమో ఒకదానికొకటి సమాంతర తలాలుగా ఉంటాయి. రెండు తలాలు సమాంతరంగా ఉంటూ మిగిలిన అన్ని తలాలు కూడా సమాంతర చతుర్భుజాలుగా ఉంటే అటువంటి ఘనాకార వస్తువుని పట్టకము అంటారు. ఉదాహరణ, మనం కూర్చునేటువంటి తరగతి గదిలో పైకప్పు ఉంటుంది నాన్న, కప్పు ఉంటుంది, పైకప్పు మరియు మనం కూర్చుండేటువంటి నేల. ఈ పైకప్పు మరియు నేల ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. గది యొక్క 4 గోడలు ఏవైతే ఉన్నాయో ప్రతి గోడ కూడా ప్రతి ఉపరితలం కూడా ఏ విధంగా ఉంటుందన్నా సమాంతర చతుర్భుజంగా ఉంటుంది. ఇటువంటి దీర్ఘఘనాకార వస్తువుని పట్టకము అంటారు. కొన్ని షరతులకు లోబడి మిగిలిన శంకువు, స్తూపము, గోళము, శంకువు, గోళము, అర్ధగోళము ఇవి కూడా పట్టకాలుగా పేర్కొంటాము. ఫ్యూ ఎగ్జాంపుల్ కేసెస్ నానా. ఫర్ ఎగ్జాంపుల్ నానా, ప్రిజమ్ కి ఎగ్జాక్ట్లీ డెఫినేషన్ ఆఫ్ ప్రిజమ్ అంటేను క్యూబాయిడ్ అండ్ క్యూబ్, బోత్ దీస్ టూ ఫిగర్స్ satisfies the following these conditions. ఇక్కడ ఇవ్వబడినటువంటి షరతులను ఈ రెండు ఖచ్చితంగా పాటిస్తాయి. కానీ వీటికి కొన్ని షరతులు లోబడి వీటిని కూడా పట్టకాలుగా తీసుకుంటున్నాము. Again Nana, in a three-dimensional solid, if two of its surfaces are parallel to each other, రెండు తలాలేమో ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి నాన్న. టాప్ అండ్ బాటమ్ బోత్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ రిమైనింగ్ ఆల్ ద సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ parallelogram, then such type of three-dimensional solid which is said to be a prism. రెండు పై తలము మరియు క్రింది తలాలు సమాంతర తలాలుగా ఉండి మిగిలిన అన్ని తలాలు కూడా సమాంతర చతుర్భుజం కలిగినటువంటి తలాల ఆకారంలో ఉంటే ఈ ఘనాకార వస్తువుని, త్రిమితీయ ఘనాకార వస్తువుని పట్టకము అంటారు. ఇందులో నాన్న ప్రిజమ్స్ హియర్ in this 10th class and moreover in 9th class we are going to discuss about cuboid, cube, cylinder, cone, sphere and hemisphere. So దీర్ఘగణము, సమగణము, స్తూపము, శంకువు, గోళము మరియు అర్ధగోళములను గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. So here Nana, actually we are going to derive the formulas for lateral surface area, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్రిజం, వాల్యూమ్ ఆఫ్ ప్రిజం. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే సూత్రాలు బట్టి పట్టడం కాదు. మనం ఫార్ములాస్ ఏ విధంగా మనమే తయారు చేసుకోవచ్చు అనే దానికి ఒక చిన్న ఈ ప్రామాణిక సూత్రాలు ఒకటి మనం 3 గుర్తుకుంచుకుంటే, ఈ 3 ప్రామాణిక సూత్రాలను పట్టకానికి గుర్తుకుంచుకుంటే వీటిల్లో ఏ రకమైన పటం ఇచ్చినా కూడా వాటికి మనం సూత్రం ఏ విధంగా తయారు చేసుకోవాలి, హౌ టు డిరైవ్ ద ఫార్ములాస్ ఫర్ దీస్ ప్రిజమ్స్, వాట్ ఎవర్ ద ప్రిజమ్ ఇట్ మే బి, అది ఏ రకమైన ప్రిజం అయినా కానివ్వండి, వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ద ఫార్ములాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నానా, స్టాండర్డ్ ఫార్ములా ఫర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ప్రిజం. lateral surface area of the prism. For example, this is a prism, Nana. In our classroom, this is a prism. Lateral surface means
ఏరియా ఆఫ్ ఫోర్ వాల్స్. ఏరియా ఆఫ్ ఫోర్ వాల్స్ ఈజ్ నథింగ్ బట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. మనం కూర్చున్నటువంటి గది అనేది ఒక పటకం అనుకుంటే ఈ గదికి 4 గోడలు ఉంటాయి నాన్న. 4 గోడల్ని ప్రక్క తలాలు అంటారు. సో area of four walls. Area of four walls in the cuboid which is said to be lateral surface area. ఈ 4 గోడల వైశాల్యాన్నేమో ప్రక్కతల వైశాల్యం అంటాం. సంపూర్ణ తల అంటే ఎన్ని తలాలు అయితే ఉన్నాయో అన్ని తలాల యొక్క వైశాల్యాల్ని కలిపితే అది సంపూర్ణ తలం. సో ఉదాహరణ తీసుకుంటే నాన్న ఇక్కడ దీర్ఘగణం తీసుకుంటే 4 ప్రక్క గోడలు ఉంటాయి, 4 గోడలు ఉంటాయి, ఏరియా 4 వాల్స్ ఉంటాయి, అండ్ రూఫ్ ఏరియా అండ్ ఫ్లోర్ ఏరియా, ఆల్ దీస్ సర్ఫేసెస్ విచ్ బికమ్స్ యాజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. అన్ని తలాలు కలిపితే అది సంపూర్ణ తలాలు. 6 గోడలు 4 గోడలు కలిపితేనేమో లేటరల్ సర్ఫేస్ ఏరియా. 4 వాల్స్ అంటేనేమో ఏరియా ఆఫ్ 4 వాల్స్ మీన్స్ ఇట్ ఈస్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఏరియా ఆఫ్ 6 వాల్స్ మీన్స్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. 6 గోడలు తీసుకుంటే సంపూర్ణ తల వైశాల్యం. వాల్యూమ్ మీన్స్ కెపాసిటీ విచ్ ఇట్ హోల్స్. ఇది ఎంత పరిమాణంలో దీంట్లో పడుతుంది అనే దీని పరిమాణాన్ని ఏమంటారంటే వాల్యూమ్ అంటారు. వాల్యూమ్ ఆఫ్ ద ప్రిజం. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములాస్ ఫర్ ఫైండింగ్ lateral surface area of prism? Lateral surface LSA అంటాం నాన్న. LSA. To find LSA first we need to remember this one. Perimeter of base into height. The product of perimeter of the base into height is nothing but lateral surface area. పటకం యొక్క ప్రక్కతల వైశాల్యం కావాలంటే భూపరిధి మరియు ఎత్తు రెండింటి యొక్క లబ్ధాన్ని ప్రక్కతల వైశాల్యము అంటారు. ప్రక్కతల వైశాల్యము అంటారు. సో ఇక్కడ సంపూర్ణతల వైశాల్యము అంటున్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ప్రిజం. పటకం యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలి అంటే సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇంక్లూడింగ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్. ప్రక్కతల వైశాల్యంలోతో పాటు 2 భూ వైశాల్యాల్ని కలిపితే వాటిని సంపూర్ణతల వైశాల్యము అంటున్నారు. నెక్స్ట్ నాన్న వాల్యూమ్ ఆఫ్ ప్రిజం. వాల్యూమ్ పటకం యొక్క ఘన పరిమాణము. ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 3 ఫార్ములాస్ నాన్న. ఈ 3 గుర్తుకుంటుకున్నానా? లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, భూపరిధి ఇంటూ ఎత్తు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్, ప్రక్కతల వైశాల్యం ప్లస్ 2 ఇంటూ భూ వైశాల్యం. ఘన పరిమాణం ఫార్ములా నాన్న భూ వైశాల్యం ఇంటూ ఎత్తు, ఏరియా బేస్ ఇంటూ హైట్. సో ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 3 formulas we are going to derive the formulas for cuboid. In this cuboid is also one of the prism. Rectangular prism is nothing but the cuboid. దీర్ఘ చతురస్రాకార పటకాన్ని ఏమంటున్నామంటే దీర్ఘగణం అంటున్నాం. హియర్ లెంత్ ఈజ్ డినోటెడ్ బై L, బ్రెడ్త్ ఈజ్ డినోటెడ్ బై B అండ్ హైట్ ఈజ్ డినోటెడ్ బై H. పొడవుని L అనుకుంటున్నాను, వెడల్పుని B అనుకుంటున్నాను, ఎత్తుని H అనుకుంటున్నాను. దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యము కావాలన్నా. దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్స్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి నాన్న? ఇక్కడ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ సమగణం యొక్క దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం అంటే యాక్చువల్లీ స్టాండర్డ్ ఫార్ములా ఏమని చెప్పాను? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, భూపరిధి ఇంటూ ఎత్తు. ఇట్ ఈజ్ ఓన్లీ సెట్ టు బి ఏరియా ఆఫ్ 4 వాల్స్. గది యొక్క 4 గోడల వైశాల్యము అంటాం. ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఫార్ములా సో భూపరిధి ఇంటూ ఎత్తు. ఏరియా పెరిమీటర్ ఆఫ్ బేస్. లుక్ ఎట్ హియర్ నాన్న, దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ బేస్. బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్. హియర్ భూమి దీర్ఘ చతురస్రాకారంలో ఉంది నాన్న. భూ పరిధి కావాలి. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత, పరిధి అంటే చుట్టుకొలత. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతని ఎత్తుతో గుణిస్తే మనకి ప్రక్కతల వైశాల్యం. సో పెరిమీటర్ ఆఫ్ బేస్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా నాన్న 2 into L plus B. 2 into L plus B is the perimeter of base into height value H. So here 2 into H, 2H into L plus B. This is the formula for lateral surface area. Again, once again nana, దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం అంటే భూ పరిధి ఇంటూ ఎత్తు. భూపరిధి భూమి దీర్ఘ చతురస్రాకారంలో ఉంది నాన్న. దీర్ఘ చతురస్రం యొక్క పరిధి అంటే చుట్టుకొలత. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు ఇంటూ ఎత్తేమో H నాన్న. 2H ఇంటూ L plus B. పెరిమీటర్ ఆఫ్ బేస్ నాన్న. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 into L plus B. హైట్ H, 2H into L plus B. Okay nana, now we are going to derive the formula for total surface area of the cuboid. Total surface area of cuboid nothing but
ఏరియా ఆఫ్ 6 వాల్స్ నానా, ఏరియా ఆఫ్ 6 సర్ఫేసెస్, 6 తలాల యొక్క వైశాల్యాన్ని సంపూర్ణ తల వైశాల్యము అంటున్నాం. ఏరియా ఆఫ్ 6 వాల్స్ నానా, ఏరియా ఆఫ్ 6 వాల్స్ తీసుకున్నాం చూడండి. ఏరియా ఆఫ్ లెంత్ ఈజ్ డినోటెడ్ బై ఎల్, బ్రెడ్త్ ఈజ్ డినోటెడ్ బై బి, హెచ్ ఈజ్ డినోటెడ్ బై హెచ్, హైట్ ఈజ్ డినోటెడ్ బై హెచ్. సో పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇక్కడికి అయిపోయింది అన్న. టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా స్టాండర్డ్ ఫార్ములా లేటరల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్. ప్రక్కతల వైశాల్యంతో పాటు రెండు భూ వైశాల్యాల్ని కలిపితే అదేమవుతుందన్న టోటల్ సర్ఫేస్ ఏరియా. ప్రక్కతల వైశాల్యం లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ ఏరియా 4 walls already we are there at 2h into L plus B. Here already we obtained the value of lateral surface area, that is 2h into L plus B plus double time of area of base. So here base is in the shape of rectangle. Area of rectangle formula length into breadth nana. Here bottom area L into B, top area also L into B, LB plus LB nana. Here including the 4 walls, LB plus LB, double time of LB is added. ప్రక్కతల వైశాల్యంతో పాటు ఈ భూ వైశాల్యము పైకప్పు వైశాల్యం, భూమి దీర్ఘచతురస్రాకారంగా ఉంది కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం సూత్రం పొడవు ఇంటూ వెడల్పు నానా, ఎల్ ఇంటూ బి ఎల్బి. ఇది వైశాల్యం ఎల్బి అయితే పై వైశాల్యం కూడా ఎల్బి, ఎల్బి ప్లస్ ఎల్బి 2LB అదనంగా కలిపాం. అన్ని కూడా డబుల్ టైం ఉన్నాయి నాన్న. LH ఈజ్ డబుల్ టైం, BH ఈజ్ ఆల్సో డబుల్ టైం, LB ఈజ్ ఆల్సో డబుల్ టైం. హియర్ డబుల్ టైం ఈజ్ టేకెన్ కామన్ 2 times of LB plus BH plus HL. So this is the total surface area of cuboid. So okay, సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం. Now we are going to find area of volume of cuboid. Volume of cuboid. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణము కనుక, ఘన పరిమాణము వాల్యూమ్ మీన్స్ ఇట్స్ ఎ కెపాసిటీ ఆఫ్ ద క్యూబాయిడ్. దాంట్లో ఎంత పరిమాణం పడుతుంది అనేది ఏమవుతుంది, దాని యొక్క పరిమాణాన్ని ఘన పరిమాణము అంటున్నాం. సో వాల్యూమ్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఫార్ములా నానా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో భూ వైశాల్యం ఇంటూ ఎత్తు, భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. ఏం చేస్తున్నాం నానా, బేస్ ఏరియా, భూ వైశాల్యం బేస్ ఏరియా, బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ నానా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, LBH. భూ వైశాల్యము దీర్ఘచతురస్రం కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు, ఎత్తేమో H, LBH క్యూబిక్ యూనిట్స్. సో హియర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆర్ ఇన్ స్క్వేర్ యూనిట్స్ నానా. ప్రకతల వైశాల్యం వైశాల్యాలేమో స్క్వేర్ యూనిట్స్ లో ఉంటాయి. So and volume which is in cubic units, volume which is represented in cubic units. Next nana, today we are going to discuss about another one. So cube సమగణం గురించి నేర్చుకుందాం. So if in a cuboid if 3 measurements are same, both length, breadth, height, if the 3 measurements are same, then this cuboid is said to be a cube. దీర్ఘగణంలో పొడవు వెడల్పు ఎత్తులు 3 సమానంగా ఉంటే ఈ దీర్ఘగణాన్ని మనం సమగణము అంటాం. సో సమగణంలో ఏం చేస్తున్నాం నాన్న, వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ద ఫార్ములా ఫర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. సమగణం యొక్క ఏం కావాలి నాన్న, ప్రక్కతల వైశాల్యం కావాలి. సమగణం యొక్క ప్రక్కతల వైశాల్యం కావాలి. సో పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఆఫ్ ద ప్రిజం నానా. పటకంలో ప్రక్కతల వైశాల్యానికి ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. పెరిమీటర్ ఆఫ్ ద బేస్ భూ పరిధి ఇంటూ ఎత్తు కదా. భూమి చతురస్రాకారంలో ఉంది, చతురస్ర చుట్టుకొలత 4 భుజాలు ఉన్నాయి కదా, 4 ఇంటూ భుజం 4 ఇంటూ ఏ నానా, 4 ఇంటూ ఏ, హైట్ ఏ 4A ఇంటూ ఏ 4A స్క్వేర్. So lateral surface area of the cube formula 4A square. Otherwise nana, area of 4 walls in the cube, area of 4 walls in the cube లో సమగణంలో 4 గోడల వైశాల్యం అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ సర్ఫేస్ విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ స్క్వేర్. ప్రతి తలము కూడా చతురస్రాకారంలో ఉంటుంది. ప్రతి తలము చతురస్రాకారంలో ఉంది కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యం భుజము ఇంటూ భుజం, S into S square. So first wall S square, area of second wall also S square, area of third wall also S square, area of fourth wall also S square. So 4 times of 4 areas, 4 surfaces, that is 4A square. Area of 4 walls, that is lateral surface area of cube formula 4A square. So area of total surface area means
సంపూర్ణతల వైశాల్యం నాన్న దానికి 6 గోడలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క తలము చతురస్రాకారంగా ఉంది కాబట్టి 6a², 6 తలాలకు 6a² అవుతుంది. లేదు నాన్న ప్రక్కతల వైశాల్యము ప్లస్ 2 భూ వైశాల్యం స్టాండర్డ్ ఫార్ములా లేటరల్ సర్ఫేస్ ఏరియా 4a² ప్లస్ ఏరియా డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్. భూ వైశాల్యాన్ని రెట్టింపు చేయాలి. భూమి ఏ ఆకారంలో ఉంది? చతురస్రాకారంలో ఉంది. చతురస్ర వైశాల్యం a × a². బాటమ్ ఏరియా a², టాప్ ఏరియా a². a² ప్లస్ a² నానా 2a². 4a² ప్లస్ 2a² విచ్ ఈస్ ఈక్వల్ టు 6a². సో ఓకేనా? వాల్యూమ్ ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. area base nothing but square area s into s, a into a square into a cube. So volume of the cube is equal to a cube. Okay, so these are the formulas for cuboid and cube. Next we are going to discuss about deriving the formulas for cylinder. Actually, what about the cylinder? Cylinder is also a prism. Cylinder also is a prism, but in some exemptional cases of the definition of prism, పటకం యొక్క డెఫినేషన్ నిర్వచనానికి కొంత మనం ఏమి ఇవ్వాలి, కొన్ని షరతులకు లోబడి దీన్ని కూడా మనం ఏమంటున్నాం నానా? దీన్ని కూడా మనం ఏమంటున్నాము? పట్టకముగానే పరిగణిస్తున్నాము. యాక్చువల్లీ all the lateral surfaces are which are in the form of parallelogram అనుకున్నాం. ప్రక్కతలాలన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు. ఇక్కడ నానా సో ఇట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్, నాట్ లేటరల్ సర్ఫేస్. ఇది వక్రంగా ఉంది కాబట్టి వక్రతలము అంటాం. దీనికి పారలెలోగ్రామ్ షేప్స్ లేవు నానా. సర్ఫేస్ అన్ని కూడా పారలెలోగ్రామ్ టైప్ లో సమాంతర చతుర్భుజాల ఆకారంలో లేదు. అయినప్పటికీ కూడా కొంత వెసులుబాటు ఇచ్చేసి దీన్ని కూడా మనం పటకము అన్నాం. సో హియర్ నానా ద బేస్ అండ్ ద టాప్, ద బేస్ ఫ్లోర్ అండ్ టాప్ బోత్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. సో ఈ రెండు కూడా నానా భూమి మరియు ఈ పై నేల మరియు పైకప్పు రెండు కూడా వృత్తాకారంలో ఉన్నవి. సో వీటి యొక్క ఏం కావాలన్నా ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఒక డ్రమ్ నానా, వాటర్ డ్రమ్ తీసుకుందాం. మన ఇంట్లో ఉండేటువంటి వాటర్ డ్రమ్ తీసుకుందాం. వాటర్ డ్రమ్ కి సైడ్ లో పెయింట్ వేస్తున్నాము. ఓన్లీ సైడ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ది సర్ఫేస్ ఆఫ్ సైడ్ ఆఫ్ ద ఏమంటారు డ్రమ్, సైడ్ ఆఫ్ ద డ్రమ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. డ్రమ్ యొక్క ఈ ప్రక్క భాగాన్ని ప్రక్కతల వైశాల్యము, వక్రతల వైశాల్యం అంటాం నాన్న. దానితో పాటు పెయింట్ వేస్తూ పైన ఇక్కడ ఈ సర్క్యులర్ టాప్ కి కలర్ వేస్తున్నాం నాన్న, బాటమ్ కి కలర్ వేస్తున్నాం. అప్పుడు ఏమైతుందన్నా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద డ్రమ్? దీంట్లో ఎన్ని వాటర్ పడుతున్నాయి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూమ్. సో హియర్ we are going to discuss about the base radius is taken as small r nana. The base radius is taken as small r. Base radius is taken as r and height of the cylinder is taken as h. భూ వ్యాసార్థాన్ని r అనుకున్నా, ఎత్తుని h అనుకుంటే ఈ స్తూపం యొక్క వక్రతల వైశాల్యం సో పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ నానా. యాక్చువల్లీ ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. భూ పరిధి ఇంటూ ఎత్తు అనుకుంటాము. సో ఒక్క నిమిషం నానా. సో పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. పెరిమీటర్ ఆఫ్ బేస్ భూ పరిధి ఇంటూ ఎత్తు. భూ పరిధి పెరిమీటర్ ఆఫ్ బేస్. హియర్ బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. For the cylinder, the base is in the shape of circle. Perimeter of circle, nothing but circumference of circle. Circumference of circle formula 2 pi r. Height value nana h. భూ పరిధి, భూమి వృత్తాకారంలో ఉంది కాబట్టి వృత్త పరిధి సూత్రం 2 pi r అమ్మా. Height h, 2 pi r h. This is the curved surface area of cylinder. Next nana we are going to derive the formula for total surface area of cylinder. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా. సో ఏంటి నానా? ప్రక్కతల వైశాల్యము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇక్కడ స్తూపం యొక్క లేటరల్ అనకూడదు నానా, యాక్చువల్లీ దీన్ని కర్వ్డ్ అనాలి. సో ఇక్కడ లేటరల్ అనకూడదు దీన్ని, ఇక్కడ కూడా నానా జస్ట్ మాడిఫికేషన్ చేస్తున్నాను. హియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా because it is in the surface which is in the shape of curve, that's why it is called as కర్వ్డ్ సర్ఫేస్. ఇక్కడ లేటరల్ అనకూడదు నాన్న, దీన్ని కర్వ్డ్ సర్ఫేస్. స్తూపం యొక్క ప్రక్కతల అనకుండా వక్రతల అనాలి. సో ఇక్కడ స్తూపము సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిజం నానా? లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్. ఇక్కడ నానా ప్రక్కతల వైశాల్యం ఆల్రెడీ వీఆర్ డిరైవ్డ్. ఫార్ములా ఫర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా 2 pi r h. Cylinder, so curved surface area of cylinder formula 2 pi r h.
ప్లస్ ఏరియా ఆఫ్ బేస్ డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్ భూవైశాల్యము. ద బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ హియర్ టాప్ ఏరియా పై ఆర్ స్క్వేర్ ప్లస్ బాటమ్ ఏరియా ఆల్సో పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ అనా 2 పై ఆర్ స్క్వేర్. వృత్తము అనేది పైకప్పు వృత్తాకారంగా ఉంది కాబట్టి వృత్త వైశాల్యం పై ఆర్ స్క్వేర్ అయినా పైన పై ఆర్ స్క్వేర్ కింద పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ 2 పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ నానా సో హియర్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది చూడండి. వెయిట్ 2 పై ఆర్ స్క్వేర్. వెయిట్ నానా వెయిట్ 2 పై ఆర్ స్క్వేర్. ఓకే సో ఓకే వెయిట్ little bit mistake. So curved surface area of cylinder formula 2 pi RH plus double time of area of base formula 2 pi r square. So here దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను నాన్న, కొంచెం నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను, సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఓకే సో curved surface area formula, curved surface area formula, total surface area formula, curved surface area plus 2 times of area of base 2 pi r h. This is the curved surface area plus double time of area of circle. 2 pi r is taken common from these two terms. If 2 pi r is taken common from these two terms, ఈ రెండిట్లకి వెళ్ళి 2 pi r కామన్ తీసానన్నా, కామన్ తీసేంచిన హియర్ 1 more r is there. ఒక r మిగిలిపోయింది, ఇక్కడ ఒక h మిగిలిపోయింది అన్న. 2 pi r into r plus h square units. This is the total surface area of cylinder. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం. నెక్స్ట్ నాన్న we are going to derive the formula for volume of cylinder. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ స్తూపం యొక్క ఘన పరిమాణం, స్తూపం యొక్క ఘన పరిమాణము కావాలి అనుకుంటున్నాను నాన్న. వాల్యూమ్ ఫార్ములా, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఫర్ వాల్యూమ్ నాన్న? వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి నాన్న? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. అకార్డింగ్ టు ద ప్రిజం, అకార్డింగ్ టు ద ప్రిజం వాల్యూమ్ ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ భూవైశాల్యము ఇంటూ ఎత్తు. ద బేస్ ఆఫ్ ద సిలిండర్, ద బేస్ ఆఫ్ ద సిలిండర్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్ హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ద వాల్యూమ్ ఈస్ డినోటెడ్ బై పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి నాన్న? పై ఆర్ స్క్వేర్ హెచ్. So these are the lateral surface area and curved surface area and volume of the prisms. Today it's enough for today. So in the next class we are going to define so how to form a cone, how to derive the formulas for curved surface area, total surface area and volumes of these cones, as well as sphere and hemisphere. So శంకువు ఏ విధంగా ఏర్పడుతుంది, శంకు యొక్క వైశాల్య వక్రతల వైశాల్యాలకి సంపూర్ణతల వైశాల్యాలకి ఘన పరిమాణానికి సూత్రం ఏ విధంగా కనుక్కోవాలి, తర్వాత నాన్న ఇక్కడ గోళము కానీ అర్ధగోళము కానీ వాటి యొక్క ఉపరితల వైశాల్యాలు ఘన పరిమాణాలు ఏ విధంగా కనుక్కుంటారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే రైట్.